సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. దేశం మీద వైరాగ్యం వచ్చి ఈ దేశంలో మనం ఇంకేం చేయలేము అనుకునేంత పరిస్థితులు మీకు ఎందుకు వచ్చినాయి? వైరాగ్యం అంటే నేనేమో అట్లా అన్ను, కాకపోతే ఒకటి అనిపించింది. ఎంతసేపు వాళ్ళు చూసుకున్నారే కానీ నాకు అప్పుడు అంత ఐడియా కూడా లేదు. మరి ఇక్కడ అలా ఫండింగ్ చేశారనుకోండి, లేదా సపోర్ట్ చేశారనుకోండి, వాళ్ళే ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు ఇట్లా అయిపోతున్నారు కదా. మరి గ్రెనడాలో అలాంటి ఆపర్చునిటీస్ ఇక్కడతో పోలిస్తే అక్కడ ఎకానమీ కానీ, సిస్టమ్ కానీ, అవకాశాలు కానీ, ఏది మేజర్ అట్రాక్టింగ్ ఇండస్ట్రీస్ కానీ ఏమున్నాయి? అక్కడ చాలా ఉన్నాయి ఇండస్ట్రీస్. మేము దగ్గర కంపెనీ వాళ్ళు 30-40 సార్లు అవార్డు తీసుకున్నారు. ఆల్రెడీ మీరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో భేటీ అయ్యారు. సో ఎలా ఉండబోతుంది ఇండియన్ గవర్నమెంట్తో మీ జర్నీ? ఢిల్లీలో మాత్రం ప్రెసిడెంట్తో కానీ, ప్రైమ్ మినిస్టర్తో కానీ. సో వెస్టిండీస్ వెళ్ళిన వెంటనే మీరు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి? ఎందులో అడుగు పెట్టారు? నేను వెస్టిండీస్లో చేరినప్పుడు నాకు మొదట అప్పుడు జీతం నా అంతటికి నేను స్టార్ట్ చేశాను స్మాల్ బిజినెస్. సో ఈ దేశానికి కానీ, తెలుగు రాష్ట్రాలకు కానీ ఇక్కడ ఏం ప్లాన్, ఏం ఆలోచిస్తున్నారు? ఎటువంటి బిజినెస్ ఆపర్చునిటీస్, ఎటువంటి టైప్స్ విత్ గవర్నమెంట్ మీరు ట్రై చేస్తున్నారు? నేను మెయిన్గా ట్రై చేసేది అక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఎకానమీలో ఈ టాక్సేషన్స్ కానీ, ఆదాయ మార్గాలు, ఆదాయం పైన ప్రభుత్వం విధించేటువంటి పన్నులు కానీ, నార్మల్ పబ్లిక్కి $1,200 లోపు. ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా అన్నారు ఒకప్పుడు రాయప్రోలు సుబ్బారావు గారు. కానీ ఇప్పుడు కొత్త చరిత్ర రాయాల్సినటువంటి రోజులు వచ్చేసాయి. ప్రపంచంలో ఏ మూల చూసినా భారతీయుల ఉనికి, భారతీయుల ప్రస్తావన లేని రోజు లేదంటే ఆశ్చర్యం కాదు. అలాంటిది ఒక చిన్న దేశంలో, గ్రెనడా అనేటువంటి ఒక చిన్న దేశంలో ఇప్పుడు తెలుగు వాళ్ళు, ఒక తెలుగు వ్యక్తి రాజ్యం ఏలుతున్నటువంటి పరిస్థితిని మనం తెలుసుకున్నాం. ఆయన ఘనతని, గొప్పతనాన్ని అక్కడి వారే గుర్తించి భారతదేశానికి తొలి హై కమిషనర్గా పంపించారంటే ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. ఆయన సాధించిన అభివృద్ధి, ఆయన సాధించిన విజయాలు మరెందరికో స్ఫూర్తిమంతం. అలాంటి వ్యక్తి మన ముందర ఉన్నారు. ఆయన అడిగి ఆయన ప్రస్థానంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే సార్. సార్, మీ ప్రస్థానం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మీ పేరు డాక్టర్ పసుపులేటి గీతా కిషోర్ కుమార్ గారు అనగానే అచ్చ తెలుగు పేరు కనిపిస్తుంది. రాష్ట్రపతితో భేటీ అయినటువంటి గ్రెనడా దేశపు హై కమిషనర్ అనగానే చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఏంటి అసలు ఒక తెలుగు వ్యక్తిగా ఎక్కడో ఉన్నటువంటి ఒక దేశంలోకి వెళ్ళి ఆ దేశానికి రాయబారిగా, ప్రతినిధిగా ఈ దేశానికి రావడం. సో ఫస్ట్ మేము ఒక భారతీయులుగానే కాకుండా తెలుగు వారిగా మీకు అభినందనలు తెలుపుతున్నాం సుమన్ టీవీ పక్షాన. మీ విజయంలో ఇది ఒక అద్భుతమైనటువంటి మైలురాయిగా భావించడానికి ఆ ప్రస్థానం ఏ విధంగా మొదలైంది, ఎలా స్టార్ట్ అయింది, మీ మాటల్లో చెప్పండి. నేను 1983లో 82 నా ఏజ్ BSc కంప్లీట్ చేశాను. అప్పటి నుంచి తర్వాత నేను గ్రెనడా అనే ప్లేస్ వెస్టిండీస్కి వెళ్ళాను, కరేబియన్ కంట్రీస్. అక్కడంతా ఒక చిన్న వ్యాపారంగా స్టార్ట్ చేసి చాలామందికి అనాథ శరణాలయాలు, స్కూల్స్, ఇట్లా ఎక్కువ వచ్చిన దాంట్లో 30% నేను ఖర్చు పెడతాను. ఓకే. కానీ అంటే ఒకటి కరేబియన్ ఐలాండ్స్ లేదా వెస్టిండీస్ అంటే మనకు ఒక క్రికెట్ టీం గురించి మాత్రమే తెలుసు. మనం చాలా సంవత్సరాలు 75 ఫస్ట్ వరల్డ్ కప్ వాళ్ళే టాప్ ప్లేయర్స్. ఫస్ట్ 2 వరల్డ్ కప్లు గెలిచింది వెస్టిండీస్ టీం. సో మొత్తం ఒక 33 దీవుల సమాహారం. అందులో మళ్ళీ ఈ గ్రెనడా అనేది ఒక చిన్న దేశం, ఒక చిన్న 3 దీవుల సమాహారం. అక్కడికి మీరు వెళ్లాల్సినటువంటి అవసరం, అగత్యం ఏమొచ్చింది? 1982, 83 ఆ సమయంలో అంటే ఇక్కడ కూడా అవకాశాలు ఉండుండొచ్చు. అందరూ బహుశా అమెరికా లాంటి పెద్ద దేశాల వైపు చూస్తుండొచ్చు. మీరు ఎలా అడుగు పెట్టారు గ్రెనడాలో? ఇక్కడ డిగ్రీ అయిపోగానే ఇక్కడ ఉద్యోగాలు ఏమి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే. ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా చేయాలి ఫ్రమ్ ద బిగినింగ్ నా కోరిక. అందుకని నేను 83లో వెస్టిండీస్ వెళ్ళాను. సో
సో ఏంటి ప్లానింగ్ ఏంటి అక్కడికి వెళ్ళినాక మీరు ఏం నేను చేయాలి? అక్కడికి వెళ్ళినాక ఏదైనా అగ్రికల్చర్ అయినా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ ఈ ఈ పాలిటిక్స్లో తిరిగి నాకు అనిపించింది ఈ ఆంధ్రప్రదేశ్లో నేను ఇంకే పనికి రాను అని నాకు అనిపించి ఇక ఒక డెసిషన్ తీసుకొని వెళ్ళిపోయాను. మీ ప్రొఫైల్ చూస్తే మీ పేరెంట్స్ కూడా స్వాతంత్ర సమరయోధులు కుటుంబం నుంచి వచ్చినటువంటి లెగసీ కనిపిస్తుంది. అవును, అలాంటి అంటే ఒక దేశం కోసం స్వాతంత్ర సమరయోధులు అంటే దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడినటువంటి ఒక కుటుంబం నుంచి మీరు వచ్చారు. అలాంటిది దేశం మీద వైరాగ్యం వచ్చి ఈ దేశంలో మనం ఇంకేం చేయలేము అనుకునేంత పరిస్థితులు మీకు ఎందుకు వచ్చినాయి? వైరాగ్యం అంటే నేనేమో అట్లా అన్ను, కాకపోతే ఒకటి అనిపించింది, నేను ఎవరితో మినిస్టర్లతో వీళ్ళతో తిరగటం వల్ల నాకేం బెనిఫిట్ రాలేదు. ఓకే, అప్పుడు ఎంతసేపు వాళ్ళు చూసుకున్నారే కానీ నాకు అప్పుడు అంత ఐడియా కూడా లేదు. ఎక్కడ ఏమన్నా మినిస్టర్ని అడగటం అట్లా అది కూడా లేదు. ఇక్కడ ఊరికే హ్యాబిట్స్ ఇక్కడక్కడ తిరిగి హైదరాబాద్ లోనే ఉన్నారంటే హైదరాబాద్ నేను నింబాలెట్లో ఉన్నాను, హైదరాబాద్ లోనే ఉన్నాను మొత్తం. నా జీవితం మొత్తం హైదరాబాద్ లోనే. సో అంటే మీ పెద్దలు తెనాలి వారు, తెనాలి నుంచి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి తెనాలి నుంచి హైదరాబాద్ వచ్చారు. ఏ సంవత్సరం వచ్చారు? హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు మీరు? నేను 1976. ఓకే, అంటే చదువుకోవడానికి వచ్చారా? అప్పుడు చదువుకోవడానికి వచ్చాను. ఓకే, సో ఏంటి హైదరాబాద్ లో లైఫ్ ఎలా గడిచింది మీకు అప్పుడు? బాగా నడిచింది. ఫ్రెండ్స్ పొలిటికల్ గా తిరగటం, హంగర్ స్ట్రైకులు చేయటం బాగానే నడిచింది, కానీ ఫ్యూచర్ లేదన్నట్టు అనిపించింది నాకు. ఓకే, సో వెస్ట్ ఇండీస్ వెళ్ళిన వెంటనే మీరు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి? ఎందులో అడుగు పెట్టారు? నేను వెస్ట్ ఇండీస్ లో చేరినప్పుడు నాకు మొదట అప్పుడు జీతం 200 రూపాయలు ఇచ్చేవాడు. ఓకే, నేను ఓన్లీ జస్ట్ లెర్న్ టు వర్క్. చూసిన తర్వాత నేను మళ్ళీ నా అంతటికి నేను స్టార్ట్ చేశాను స్మాల్ బిజినెస్. అది ఇప్పుడు ఆల్మోస్ట్ $40 million వెళ్ళింది. సో ఐఎమ్ గుడ్ ఆన్ దట్. సో అంటే జాబ్ నుంచి మళ్ళీ వ్యాపారంలోకి మారాలి అనే ఆలోచనకి కారణం నేను నేర్చుకోవడానికి వెళ్ళాను, డబ్బు కాదు అసలు. ఈ సింధీ వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎట్లా చేస్తారు ఏంటి అన్నది. తర్వాత నేను నా అంతటికి సొంత ఇంపోర్టేషను, నాకు కావాల్సిన కంపెనీల నుంచి, చైనా నుంచి, పెనామా నుంచి, కురసావా నుంచి, హాంకాంగ్ నుంచి నేను నా తెలివితో ఉపయోగించుకొని నేను ఎవరి సహాయం తీసుకోకుండా ఈ స్టేజ్కి వచ్చాను. ఓకే, అంటే అక్కడ వ్యాపారం చేయాలంటే ఎలాంటి అవకాశాలు ఉంటాయి? మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పటికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని వెళ్ళారు. అంటే మీ గ్రాడ్యుయేషన్ ఏంటి, ఏ సబ్జెక్ట్స్ లో చేశారు? నేను బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. అవి వ్యాపారంతో సంబంధం లేని సబ్జెక్టులు కదా అసలు. ఈ డిగ్రీలు ఇవన్నీ అనవసరం. ఇప్పుడు కొంతమంది బిజినెస్ పీపుల్ అక్కడ సింధీ వాళ్ళు 7వ తరగతి చదివి నాకన్నా మిలియనర్స్ ఉన్నారు. చదువు నా ఉద్దేశంలో అది వేస్ట్, క్రైటీరియా కాదు, అది కర్మ సిద్ధాంతం. మీకు మీ పట్ల కర్మ సిద్ధాంతం రుజువైంది అంటారా? నేను నన్ను చూస్తేనే దేవుడు ఉన్నారని నమ్మండి. ఏంటి ఫస్ట్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు? నేను ఫస్ట్ బిజినెస్ 800 square feet లో స్మాల్ బిజినెస్, రీటైల్ బిజినెస్ స్టార్ట్ చేశాను. తర్వాత ఏం వ్యాపారం? రిటైల్ బిజినెస్ లో మన గుండు సూది నుంచి ఫ్రిడ్జ్, స్టవ్ అన్ని, క్లోదింగ్, షూ అన్ని చేసేవాడిని. తర్వాత అంచెలంచెలుగా మళ్ళీ నేను ఒక మాల్ పెట్టాను. ఓకే, మాల్ ఓపెన్ చేశాను. గ్రెనడాలో 3 story బిల్డింగ్ మాల్ ఓపెన్ చేశాను. సొంతంగా స్థలంగా కట్టించాను. దగ్గర 40,000 square feet. సైమల్టేనియస్గా నేను ఇంకో పని చేశాను, హోల్సేల్ స్టార్ట్ చేశాను. ఓకే, ఇది అమెరికన్ ఫుడ్, అది బాగా నడుస్తుంది. అక్కడ ఎంత జనాభా చూస్తే కూడా చాలా తక్కువ జనాభా, అంటే ఓవరాల్గా ఒక 2 లక్షల మంది జనం ఉంటారు అనుకుంటే ఫ్లోటింగ్ పాపులేషన్ ఇంకో 2-3 లక్షలు ఉండొచ్చు. అంటే మన దేశంలో జనాభాతో పోల్చుకొని చూస్తే ఈ నగరాలు, ఈ సిటీస్ని బట్టి చూస్తే ఒక సిటీ కూడా ఇంకా ఎక్కువ కెపాసిటీతో ఉన్నాయి మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో అందులో నుంచి అంత బిజినెస్ తీసుకురావడం, $40 million కంపెనీగా దాన్ని తయారు చేయడం అనేది ఎలా చూడాలి? ఆ సక్సెస్ ఎలా సాధ్యమైంది? అంటే నేనేం చూసానంటే అక్కడ ప్రజలు అమౌంట్ చూడకూడదు. అక్కడ ప్రతినిత్యం విజిటర్స్ ఉంటారు, మెడికల్ స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు, ఇండియన్స్ ఫ్యామిలీస్ ఉంటాయి, లోకల్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఇవాళ లోకల్స్ ఇవాళ ఓ షర్ట్ కొన్నారనుకోండి, ఆ షర్ట్ని మళ్ళీ 2వ రోజు త్రో చేస్తారు. వాళ్ళకి ఎక్కువ చీప్ ఐటమ్స్ కావాలి.
ఓకే. ఇప్పుడు బై 1 get 1. నా పాలసీలో మొదటి బిజినెస్లో నేను చేసింది ఏంటంటే బై 1 get 1 పెట్టాను. ఓకే. సక్సెస్ అయింది. తర్వాత ఈ 40 ఏళ్ల ప్రస్థానాన్ని చూస్తే సో ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఓన్లీ ఈ రిటైల్ షాపింగ్ తర్వాత అంతతోనే ఇదైందా, ఇంకా మిగతా రంగాల్లో కూడా మీరు విస్తరించారు? అవును, నేను తర్వాత మా రిపబ్లిక్ బ్యాంక్ అని అక్కడ ఉంటుంది, దాంట్లో షేర్స్ ఉన్నాయి. గ్రెన్లెక్ అనేది దాంట్లో షేర్స్ ఉన్నాయి. ఇట్లా చిన్నగా అంతా నేనేమి తొందరపడకుండా కింద నుంచి స్టార్ట్ చేసుకుంటే అట్లా పై లెవెల్కి వెళ్ళాను. తెలుగు వాళ్ళు కూడా బాగా ఉంటారా అక్కడ? తెలుగు వాళ్ళు కరేబియన్ మొత్తంలో తెలుగు వాడిని నేను ఒక్కడనే బిజినెస్ మ్యాన్. అవునా? సో మరి మీకు ఇబ్బంది అనిపించి అసలు ఏంటి అక్కడ నేటివ్ లాంగ్వేజ్ కానీ మిగతా నేటివ్ పీపుల్తో కనెక్ట్ అయ్యేటువంటి విషయంలో కానీ మీకు ఎలాంటి ఇబ్బందులు రాలేదా? నాకేం రాలేదు. అంటే చాలా మంది వేరే దేశంలోకి వెళ్ళాలంటే రకరకాల భయాలతో అడుగు పెడతారు. సో పైగా మీరు అంత కరేబియన్ ఐలాండ్స్ లాంటి ఒక సుదూర ప్రాంతంలో ఉన్నది, అమెరికాకి దగ్గరగా ఉండొచ్చు కానీ అమెరికా ఖండంలో ఉన్నటువంటి ఒక చిన్న దేశానికి వెళ్ళినప్పుడు వ్యాపారాలు ఇవన్నీ స్వతంత్రంగా చేయాలంటే ఇబ్బందులు వస్తాయేమో, మన వాళ్ళు ఎవరైనా ఉన్న చోటకి సేఫ్ పొజిషన్కి సేఫ్ ప్లేస్కి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఎప్పుడు చేయలేదా? నేను మాకు ఆఫీసు మయామిలో కూడా ఉంది. ఓకే. అక్కడ నుంచి అక్కడ మా కంటైనర్స్ ఫిల్ చేసి పంపిస్తూ ఉంటాం. అంటే నేను అనేది నేను దేనికి భయపడను. నేను ఒకటే నా నిశ్చయం ఏంటంటే ఇవాళ చచ్చిపోయామంటే రేపటికి 2వ రోజు అంతే ఉంటా. ఈ మనిషి ఏం చేయలేడు. సో మీకు అక్కడ వాతావరణం కానీ అక్కడ సమాజంలో కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇక్కడ మీరు చూశారు ఈ సమాజంలో మనం పెద్దగా ఏమి సాధించలేము, అవకాశం లేదు, మనం ఇంకో ప్రయత్నం చేద్దాం, వేరే దేశం వెళ్ళాలనే ఆలోచనతో వెళ్ళాను బయలుదేరాను అన్నారు కదా. సో అక్కడ మీకు దానికి అనుకూలమైనటువంటి వాతావరణం సమాజం అంతా ఉందా? ఉన్నది కాబట్టి ఇక్కడ ఇంత స్టేజ్కి వచ్చా కదా. అంతేనా? సో ఎలా ఉంటుంది అది ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ స్టోరీని, మీ లైఫ్ బయోగ్రఫీని విని ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీకు అక్కడ ఉన్నటువంటి సమాజానికి ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి ఎలాంటి అంతరం కనబడింది, ఎలాంటి చేంజ్ కనబడింది? సో అక్కడ నేను రాణించగలిగాను, ఈ స్థాయికి రాగలిగాను అనుకునే మీరు ఇక్కడ ఎందుకు రాణించలేను అనేటువంటి ఆందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చింది? ఏం కారణం అయి ఉంటుంది? నా ఉద్దేశ ప్రకారం ఇక్కడ సర్వైవ్ అవటం ఎవరైనా మనం బతకొచ్చు, ఫుడ్కి బతకొచ్చు, కానీ మనల్ని ఇక్కడ అణిచివేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఓకే. ఓకే. అక్కడ ఎవరిదో వాళ్ళే. సో బిజినెస్ విషయంలో అక్కడ ఇంకా ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. ఫ్రీడమ్ ఎక్కువ ఉంది. కరెక్ట్. మనం వీడిని నొక్కేద్దాము, వాడిని చేద్దాము, ఈ పర్మిషన్లు కావాలి, ఇట్లా కావాలి, మీరు ఇంత డబ్బు ఇస్తేనే మాకు ఇది వస్తుంది, అది లేదు. ఓకే. ఆ అడ్వాంటేజ్ ఐ గాట్ ఇట్. ఓకే. సో ఇప్పుడు మీది ఒక ఇండిపెండెంట్ కంట్రీ, కామన్వెల్త్ కంట్రీస్ లో ఒక భాగంగా తొలిసారిగా అంటే ఫస్ట్ టైం గ్రెనడా ఒక హై కమిషనర్ ని ఇండియాలో అపాయింట్ చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం. మీరే ఫస్ట్ హై కమిషనర్. సో ఇది ఎలా సాధ్యమైంది? నన్ను అడిగారు, ఇది హై కమిషనర్గా ఇండియాలో పెడదాం అనుకుంటున్నాం, ఇండియా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, 50 years తర్వాత పోస్ట్ ఎంబసీ ఇక్కడ పెట్టడానికి అడిగితే నేను మా ప్రైమ్ మినిస్టర్ని ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ ఇమ్మన్నాను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆస్ట్రేలియా కాదు, నీకు ఇండియానే సూటబుల్, బికాజ్ యూ బాన్ దేర్, ఇది హిస్టారికల్గా కూడా ఉంటుంది. మా ప్రైమ్ మినిస్టర్ చాలా డైనమిక్. ఓకే. ఓకే. అప్పుడు కమిటీ ఉంటుంది కదా, సో కమిటీతో ఆ కమిటీ వాళ్ళు కూడా నా పేరు రికమెండ్ చేశారు. 28 మంది అప్లై చేశారు కమిటీ వాళ్ళ ద్వారా. నాకు ఓకే. ఫస్ట్ ఆపర్చునిటీ ఏంటి? మీ ఫస్ట్ టాస్క్ ఏంటి ఇక్కడ? ఇండియా నుంచి రావాలనుకునే వాళ్ళకి, గ్రెనడా రావాలనుకునే వాళ్ళకి అక్కడ ఉండేటువంటి ఆపర్చునిటీస్ ఏంటి? ఏదైనా బిజినెస్, ఈ స్మాల్ బిజినెస్ 5,000 నుంచి ఇన్వెస్ట్మెంట్ మిలియన్స్ వరకు చేసిన మా కంట్రీకి, మీలాంటి పెద్దలు మా కంట్రీకి ఇన్వెస్ట్మెంట్ చేయాలని, మా కంట్రీని వచ్చి చూడాలని నా కోరిక. ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటే అక్కడ అసలు ఎకానమీ ఎలా ఉంటుంది ఇక్కడతో పోలిస్తే? అక్కడ ఎకానమీ కానీ, సిస్టమ్ కానీ, అవకాశాలు కానీ, ఏది మేజర్ అట్రాక్టింగ్ ఇండస్ట్రీస్ కానీ ఏమున్నాయి? అక్కడ చాలా ఉన్నాయి ఇండస్ట్రీస్. కోక్ ఫ్యాక్టరీ అని, బీర్ ఫ్యాక్టరీస్ అని, మళ్ళీ మేము కేక్ నట్మేక్ కేక్, అది ఫేమస్ వరల్డ్లో. మేము దగ్గర కంపెనీ వాళ్ళు 30-40 సార్లు అవార్డు తీసుకున్నారు. నట్మేక్ కేక్ అని మిస్ నాయక్ అని చేస్తుంది. ఆమె పెద్ద యూరోప్లో మంచి పేరు ఉంది ఆమెకి. అది మీరెవరన్నా ఇక్కడి నుంచి
ఏమైనా ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఆగ్రో ఇండస్ట్రీస్, స్మాల్ మెయిన్ ఎకానమీ అంతా అక్కడ అగ్రి బేస్డ్ ఉంటుందా? ఈ టూరిజం. సో టూరిజంలో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉండొచ్చు? టూరిజంలో మీరు అడ్వర్టైజ్మెంట్స్, లైక్ మీ టీవీ కంపెనీ లాగా అడ్వర్టైజ్మెంట్స్, మరి ఇంకా వేరియస్గా టూరిస్టులు వచ్చి చూసి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. ఒకసారి మీరు నమ్మరు కదా, మీరు ఒకసారి వచ్చి చూసుకొని అక్కడ పరిస్థితులు, అక్కడ వాతావరణం, ఆ ప్రజలు మీకు నచ్చాలి కదా. నచ్చిన తర్వాతే మీరు ఆ 5,000 US $1 million పెడతారు. సో అంటే మీరు ఇక్కడ ఇండియాలో అవకాశాలు, అక్కడ ఉన్నటువంటి గ్రెనడాలో అవకాశాలు, ఈ రెండింటిని బేరీజ్ చేసినప్పుడు ఇన్వెస్టర్స్ రావాలంటే గ్రెనడా ఎలాంటి కన్సెషన్స్ ఇవ్వబోతుంది, ఎలాంటి ప్లానింగ్స్ ఉన్నాయి మీ కంట్రీలో? మేము 99 acres ల్యాండ్ మీకు అగ్రిమెంట్ ప్రకారం 99 acres 99 years ఇస్తారు. ఓకే, లీజ్ అగ్రిమెంట్ 99 వితౌట్ ఛార్జ్ ఎనీథింగ్. ఓకే. అండ్ మళ్ళీ మీకు 5 years ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తారు. ఎగ్జంప్షన్ ఇస్తారు. మీకు వాటరు, ఎలక్ట్రిసిటీ అన్ని ఇక్కడ కాకుండా మీకు విత్ ఇన్ డేస్లో అయిపోతాయి. అక్కడ ఎమ్యూనిటీస్ ఎలా ఉంటాయి? అన్ని ఇంకా ఇంతకంటే బెటర్ ఎమ్యూనిటీస్ ఉంటాయా? సౌకర్యాలు, ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలన్నా, బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మంచి అవకాశాలు ఉంటాయి. ఒకటే ప్రాబ్లం ఉంది అక్కడ, మనకి ప్లాంట్స్ ఏదన్నా మనం పెట్టుకోవాలన్నది, మిషనరీస్ కానీ ఏమన్నా కానీ, దానికి ఏమైందంటే అక్కడ ఏవి దొరకవు. మనం ఎక్కడి నుంచి, చైనా నుంచి కానీ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇండియా నుంచి కానీ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ చేసుకోవడంలో ఏమవుతుందంటే అక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు చేయలేరు. లైక్ ఇండియన్స్ 24 hours పని చేస్తారు, డబ్బులు వస్తాయని. అక్కడ వాళ్ళు చేయరు. వాళ్ళకి $200 వచ్చినాయి అనుకోండి, అలా అయిపోయేదాకా మళ్ళీ పనికిరారు. సో ఇప్పుడు బిజినెస్ ఆపర్చునిటీస్ విషయంలో మీరు సాధించిన విజయాలు బ్రిటిష్ ఎంపరర్ కూడా గుర్తించారు, మీకు సర్ లాంటి బిరుదు ఇచ్చారు అని చెప్పని ఒకటి న్యూస్లో చూసాం. సో ఏంటి దాని డీటెయిల్స్ ఏంటి చెప్పండి. నేనేమి లేదండి, నాదంతా ట్యాక్స్ ప్రాపర్ వే, ఓ సింగిల్ పైసా అట్ట చేయడం అనేది ఉండదు. ఓకే, మా అకౌంట్స్ పర్ఫెక్ట్లీ. నాకు మెయిన్గా నేను సక్సీడ్ అయ్యింది అకౌంట్స్ డిపార్ట్మెంటు, సేల్స్ వాళ్ళు, ఇంపోర్టేషను, బ్రోకర్స్, వీళ్ళు నాకు బాగా సపోర్ట్. వాళ్ళకి నేను సపోజ్ ₹100 జీతం అనుకోండి, నేను ఇయర్ ఎండింగ్కి వాళ్ళకి ఒక కారు, ఒక ఇల్లు, ఏదో ఒకటి చేసేవాళ్ళు. మంచి పేరుంది నాకు. ఓకే ఓకే, వాళ్ళ వల్ల నాకు బెనిఫిట్ కూడా. ఓకే, ఇప్పుడు మీరు ఓన్లీ గ్రెనడాలోనే ఈ వ్యాపారం ఉందా? మిగతా అన్ని చుట్టుపక్కల 4-5 కంట్రీల్లో ఉంది. ఓకే, ఏ కంట్రీస్ లో? ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఓకే, యాంటిగా, మళ్ళీ సెంట్ విన్సెంట్. ఓకే, అమెరికాలో కూడా? అమెరికాలో నాకు బ్రాంచ్ ఆఫీస్ ఉంది. మేము అక్కడి నుంచి ఫిల్ చేసి కంటైనర్స్ ఈ కంట్రీలకు పంపిస్తాం. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వాళ్ళందరికీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ట్యాక్స్ ఫ్రీ అనే దాని మీద ఎక్కువ మాట్లాడతారు. సో ట్యాక్స్ ఫ్రీ అనేటువంటి విషయంలో ఈ కరేబియన్ కంట్రీస్లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఎటువంటి బిజినెస్లో ఈజీగా ఎంటర్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి? మీరు ఏ బిజినెస్ అయినా ఈజీగా ఎంటర్ అవ్వచ్చు. ఓకే, దాని అడే ప్రాబ్లం. ఎక్కువ మీకు కావాల్సింది ఎక్విప్మెంట్ ఏం పెట్టాలనుకుంటున్నారు. ఈవెన్ దో మీరు కళ్ళజోడు షాప్ పెట్టినా కూడా మిలియన్స్ సంపాదిస్తారు. ఈ ఫ్రేమ్స్ ఇవన్నీ తెచ్చుకొని చిన్న డబ్బులు సంపాదిస్తారు. ఓకే, సో అక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ ఆ రేంజ్ లో ఉంటాయి. క్రికెట్ కలుపుతా ఉంటది కదా దేశాలని. వెస్ట్ ఇండీస్ లో క్రికెట్, ఇండియాలో క్రికెట్, ఈ ఎమోషన్స్ బాగా పనిచేస్తూ ఉంటాయి. కానీ వాళ్ళు బాగా లైక్ చేస్తారు ఇండియన్ క్రికెట్. ప్రతి వాళ్ళకి ఈ ఇండియన్ క్రికెట్ అని మొత్తం తెలుసు. చాలా చాలా ఇదిగా ఉంటారు ఇండియన్స్ అంటే. ఒక దాదాపు 50 ఏళ్ల ప్రస్థానంలో మీరు మొదటిసారిగా ఒక దేశానికి చెందినటువంటి రాయబారిగా మీ మాతృదేశానికి వచ్చారు. సో ఈ దేశానికి కానీ తెలుగు రాష్ట్రాలకు కానీ మీరు పుట్టినటువంటి తెనాలి కావచ్చు, ఇక్కడ చదువుకున్నటువంటి హైదరాబాద్ కావచ్చు, ఇక్కడ ఏం ప్లాన్, ఏం ఆలోచిస్తున్నారు? ఎటువంటి బిజినెస్ ఆపర్చునిటీస్, ఎటువంటి టైప్స్ విత్ గవర్నమెంట్ మీరు ట్రై చేస్తున్నారు? నేను మెయిన్గా ట్రై చేసేది అగ్రికల్చర్. మాకు అగ్రికల్చర్ డెవలప్మెంట్ కొంచెం అన్ని ప్రాంతాల్లో సీడ్స్, కెమికల్స్, ఫర్టిలైజర్స్ అవి నేను చేస్తున్నాను. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లైక్ మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీ, స్మాల్ థింగ్స్. ఐఎమ్ ట్రైంగ్ టు దట్ వన్. అండ్ ఎడ్యుకేషనల్లీ కంప్యూటర్ సిస్టమ్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్.
సో సమ్ పీపుల్ ఎనీవన్ ఆంధ్ర పీపుల్ ఆర్ తెలంగాణ పీపుల్ వీ కుడ్ డూ బెటర్ ఫర్ దెమ్. సో అవకాశాలు మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ప్రభుత్వాలతో సంప్రదింపులు ఏమైనా జరుపుతున్నారా? ఇక్కడ మాట్లాడటం వేస్ట్ ఆఫ్ టైం. నేను చూసిన అది మాట్లాడినా కూడా వీడేం మాకేమన్నా మీరు ఇస్తారా అంటారు. మేము మా దగ్గర ఏమి లేదు అందుకనే పంజాబ్ చీఫ్ మినిస్టర్ స్పందించాడు, అని కలుస్తాను నేను. ఓకే, అది ఎందుకంటే మాకు అగ్రికల్చర్ కొంచెం టెక్నాలజీ హెల్ప్గా నీడు. ఎందుకంటే అక్కడ లేజీగా పనిచేయడానికి సిద్ధం లేదు కాబట్టి న్యూ టెక్నాలజీ తీసుకురావాలని చూస్తున్నాను. ఓకే, మరి ఇండియన్ గవర్నమెంట్తో ఆల్రెడీ మీరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో భేటీ అయ్యారు. సో ఎలా ఉండబోతుంది ఇండియన్ గవర్నమెంట్తో మీ జర్నీ? నాకు ఢిల్లీలో మాత్రం ప్రెసిడెంట్తో కానీ ప్రైమ్ మినిస్టర్తో కానీ అసలు మంచి వాళ్ళు స్వాగతించారు. మా చిన్న దేశమైనా దే రియల్లీ అప్రిషియేటెడ్. మేము అడిగినవి ఇస్తారని నా నమ్మకం. ఓకే, సో అంటే టెక్నాలజికల్గా అంటే గవర్నమెంట్ గతంలో కూడా 2004లో హరికేన్స్ అవి వచ్చినప్పుడు కూడా గ్రెనడాకి ఇండియన్ గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేసింది. అండ్ కరోనా టైంలో కూడా మెడిసిన్స్ రిలేటెడ్ చాలా సపోర్ట్ చేసింది. సో ఈ రెండు దేశాల మధ్య మీ రాక తర్వాత రిలేషన్స్ ఎలా ఉండొచ్చు? ఇంకా బెటర్గా ఉంటాయి ఇప్పుడు. మాకు ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ బాగా హెల్ప్ చేసింది, మెడికల్గా కానీ టెక్నాలజీగా కానీ ఆర్థికంగా కానీ. మాకు హరికేన్స్ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు బాగా చేసింది కాబట్టే మా ప్రైమ్ మినిస్టర్ అంబాసిడర్గా చూజ్ చేసుకున్నాడు. అంటే మేము ఎందుకు ముందుకు వచ్చామంటే రాబోయే కాలంలో ఇండియా నెంబర్ 1గా అయింది అనుకోండి, అప్పుడు మేము వెనకబడిపోతాం కదా. ఇప్పటి నుంచే రిలేషన్స్ కంటిన్యూ చేస్తారు. ఇప్పటి నుంచే ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఎప్పుడు పిలవనోడివి సొంతం తర్వాత భోజనానికి పిలిచామంటే యు నాట్ ఇంట్రెస్టెడ్, అంతే కదా. సో అందుకని ఈ జర్నీ ఇప్పటి నుంచే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. మా ప్రైమ్ మినిస్టర్ ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీ పర్సనల్ ఇష్యూస్లోకి వస్తే మొత్తం ఫ్యామిలీ టోటల్ సెటిల్మెంట్ అంతా ఇంకా గ్రెనడా అయినా? అట్లా అనేం లేదు. ఇక్కడ ఉండాలంటే ఇక్కడ ఉంటాను, గ్రెనడాలో ఉండాలంటే గ్రెనడాలో ఉంటాను. ఇప్పుడు హై కమిషనర్ కాబట్టి ఒక ప్రోటోకాల్ పరంగా మీరు ఎక్కువ కాలం ఇక్కడ ఉండాల్సి వస్తుందా? అవును. సో ఫ్యామిలీ మీకు సంబంధించి ఫ్యామిలీ మీ పిల్లలు కానీ అంతా వాళ్ళ పొజిషన్స్ ఏంటి, వాళ్ళ స్థాయి మా అమ్మాయి డాక్టర్ చదివింది, అమ్మాయిలో డాక్టరు. మా అబ్బాయి ఏమో ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీర్, వాడు అక్కడే ఉన్నాడు. మా మిస్సెస్ ఏమో ఇక్కడే బాపట్లలో, ఇక్కడ రాజేంద్ర నగర్లో ఎంఎస్సీ చేసింది, పిహెచ్డీ చేసింది. అక్కడ లెక్చరర్గా పనిచేస్తుంది అటు ప్రజెంట్. ఓకే, సో అంటే టోటల్ మీ ఫ్యామిలీ అంతా గ్రెనడాలోనే సెటిల్? అంటే బిజినెస్లో ఎవరు లేరు. బిజినెస్ మీరు ఒక్కరే చూస్తారు? నేను ఒక్కడనే చూస్తాను, ఎవరు లేరు. మా మిసెస్ షీ వాంట్ టు కమ్ బ్యాక్. ఓకే, షీ విల్ కమ్ బ్యాక్ డెఫినెట్లీ. ఓకే, షీ లైక్ మా భారత్ ఏదో చెబుతూ ఉంటుంది, ఇది సంథింగ్ ఇండియా గురించి. ఆమె షీ లైక్ ఎవ్రీ ఇయర్ వస్తుంది ఆమె. ఓకే, సో ఇక్కడ ఇంకెవరైనా ఉన్నారా మీ రిలేషన్స్? మా పెద్ద బ్రదర్ ఇక్కడే ఉంటాడు, ఆయన పేరు పసుపులేటి శంకర్రావు. ఆయన బ్యాంకులో డిఎంఎస్ ఆఫీసులో పనిచేశారు, తర్వాత సెక్రటరీలో పనిచేశారు. మా వదిన మున్సిపల్ దాంట్లో పనిచేసింది. ఏజ్డ్ సో అంటే రిలేషన్స్ ఉన్నాయి ఇంకా గ్రెనడా ప్లస్ ఇండియా మీకు ఉన్న రిలేషన్స్ అయితే కంటిన్యూ అవుతుంది. మా అన్నయ్య కొడుకులు, మా అక్కయ్య కొడుకులు, దగ్గర దగ్గర 20 మంది డాక్టర్లు ఉన్నారు. ఓకే, అందరితో మాట్లాడుతూనే ఉంటాం. మా బ్రదర్ అతను తెనాల్లో ఉన్నాడు, వాళ్ళ పిల్లలు కూడా డాక్టర్స్. ఆయన రిటైర్ అయ్యాడు ఇప్పుడు. అది జరిగింది. సో మీ లైఫ్ జర్నీ చూసిన తర్వాత మీరు ఎక్కడో 7th క్లాస్ ఫెయిల్ అయ్యారని చెప్పని విన్నా. నేను 7th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయ్యాను. ఓకే, అక్కడ నేను వెళ్ళి అడిగితే ఆయన అన్నాడు, మన వుడన్ స్కేల్ కనుక పాతి పెడితే అది మొక్క మొలిస్తే నీకు చదువు వస్తుంది అన్నాడు. ఎక్కడ? తెనాలిలో. మరి పాతి పెట్టారా? నేనేం పెట్టలేదు, నా స్కేల్ కొనడానికి కూడా డబ్బులు. మరి ఇంత స్థాయికి ఎలా వెళ్ళారు? అది నా వాళ్ళు బ్లెస్సింగ్ చేశారు నన్ను. ఎవరు కూడా నేను ఇంత స్థాయికి వెళ్తానని వాళ్ళు నిద్రలో కూడా అనుకోలేదు. ఓకే, ఓకే, కానీ నాకు ఐ హ్యావ్ అ కాన్ఫిడెన్స్. ఓకే, ఐ హ్యావ్ అ కాన్ఫిడెన్స్. 7th క్లాస్ ఎలా క్రాస్ అయ్యారు మరి మీరు? అన్ని టెన్షన్ స్కేల్ పాతకుండా 2 సార్లు అప్పుడు నేను హైదరాబాద్ వచ్చి పట్టుదలతో. అంటే ఫ్యామిలీ మొత్తం వచ్చారా, మీరు ఒక్కరే వచ్చారా? మా అన్నయ్య పని చేస్తా ఉంటాడు కదా. ఓకే, మీ అన్నయ్య గారి దగ్గరకు వచ్చారు. ఆ తర్వాత ఇక్కడ జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడ కొంచెం పొలిటికల్గా తిరగటం అంతా వచ్చి ఆయన వదిలేసేసి నేను ఇండిపెండెంట్గా రెడ్డి హాస్టల్లో ఇక్కడ అక్కడ జీవితం గడిపాను.
సో చదువు మీ గ్రాడ్యుయేషన్ అంతా నిజాం కాలేజ్. నేను ఎస్ఎస్ఆర్ ట్యూటోరియల్ కాలేజీ హ్యాబిట్స్లో చదివానండి మెట్రికులేషను. తర్వాత ఆలియా కాలేజీ మీకు తెలుసు కదా, ఆలియాలో ఇంటర్ చేశాను 2 years. డిగ్రీ నిజాం కాలేజీలో చేశాను, ఉస్మానియా యూనివర్సిటీ. నేను మా సిస్టర్స్ కన్నా ముందు నా డిగ్రీ కంప్లీట్ చేశాను. వాళ్ళు జనాల్లో నవ్వారు కదా, వాళ్ళకన్నా ముందు నేను కంప్లీట్ చేశాను. వచ్చాక నేను ఒకటే ఆలోచించాను, ఈ బరిగొండ దగ్గర వెళ్ళటం, ఈ 2 ఏళ్ళు అట్లా చేసిన ఒక రోజు అక్కడ పడుకొని ఆలోచించా, ఏంటి ఇది పిచ్చి లైఫ్ లాగుంది. ఆ రాత్రికి హైదరాబాద్ బయలుదేరి వచ్చేసాను. ఇక నా టన్ను నేను తెనాలి చూడలేదు, అప్పుడప్పుడు వెళ్తా ఉండేవాడినే. కానీ అక్కడ ఎక్కడైతే నన్ను ఇన్సల్ట్ చేశారో అక్కడ ఉండడం నాకు ఇష్టం ఉండదు. నేను పట్టుదలతో చేశాను. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఏం చేశారు? ఇమీడియట్ గా ఇంకా ఏం పని చేయలేదు సార్. నేను ఒక్కటే చేశాను, రైల్వే సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాశాను. తర్వాత ఇంకా నాకేమైందో కూడా తెలియదు. సో ఇంకా తర్వాత డైరెక్ట్గా నేను కెనడా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు అక్కడ సిటిజన్ ఫుల్ ఫ్లెజ్గా, అక్కడ సిటిజన్ ఇండియన్ సిటిజన్షిప్ కూడా కంటిన్యూ. ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోకూడదు, ఇది ఇండియాకి అభ్యంతరం. అక్కడికి ఏమి అభ్యంతరం లేదు, ఇండియన్ సిటిజన్షిప్ ఇచ్చేసాను. సో ఇప్పుడు మీరు పూర్తి స్థాయిలో గ్రెనడా పౌరుడు. నేను పూర్తిగా అది నా మదర్ కంట్రీ అని అన్నాను, ఎందుకంటే నేను రిప్రజెంట్ చేస్తున్నాను. అవునవును, ఇప్పుడు రిప్రజెంట్ చేస్తున్నాను. మీలాగా చదువులో ముందుకు వెళ్ళలేమేమో అని భయపడేవాళ్ళు కానీ, వ్యాపారం చేయాలంటే బోల్డని సమస్యలు ఉంటాయని ఆందోళన పడేవాళ్ళు కానీ, మీ లైఫ్ స్టోరీ, మీ లైఫ్ జర్నీ చూసిన తర్వాత మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మీరు సముద్రం దగ్గరికి వెళ్ళారనుకోండి, అది అందులోకి వెళ్తే చలి వస్తుంది అంటే ఎప్పటికీ వెళ్ళలేము. చచ్చామో బతికామో అని చెప్పి దూకాలి. ఏ వ్యాపారం అయినా, ఏ ఎడ్యుకేషన్ అయినా అది మొండి పట్టుదలతో వెళ్ళాలి. ఈయనంటాడు 2000 ఉన్నాయండి అంటాడు, అలా ఆవిడ అంటది నువ్వు పెట్టొద్దు వ్యాపారం అంటది. ఆయన అంటాడు నేను అసలు స్కూల్లో పాస్ అవుతానా లేదా ఆయన వరి అవుతుంటాడు. ఇవన్నీ ఒక శక్తులు లాగుతూ ఉంటాయి, వెనక్కి లాగుతూ ఉంటాయి. మనం ముందుకు వెళ్దామంటే కొన్ని శక్తులు వెనక్కి లాగుతాయి. అందుకని అసలు ఎవడికి చెప్పకూడదు, మన నిర్ణయం మనమే తీసుకోవాలి. అంతే. ఇప్పుడు ఏందనుకోండి, నేను 2000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, హ్యాబిట్స్లో కళ్ళజోడు షాప్ పెట్టుకుని నడుపుతాను. అటు పోలీసులు వచ్చిన జేబులో పెట్టుకొని అమ్ముతాను. అంతే. ఆ కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్ళిపోవాలి. ప్రతివాడు చేయగలడు, ఇవి చేయరు. అంతే. సో అంటే అదేంటి మానసికంగా మైండ్ సెట్ ప్రాబ్లం అంటారా? మన వాళ్ళు ఇండియన్స్ ఎక్కువగా ఇది చేస్తే ఇబ్బంది అని నామోషి ఫీల్ అవడం, మిగతా దేశాల్లో అలాంటి పద్ధతి ఏమీ లేకుండా బిజినెస్ మైండ్ తో ముందుకు వెళ్ళిపోవడమే కారణమా? ఈ రెండు సమాజాల మధ్య తేడా చూస్తే ఇక్కడైతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, టూ మచ్ వైఫ్, చిల్డ్రన్, మదరు, ఫాదరు ముందుకు వెళ్ళలేరు. ఎమోషనల్ బాధ్యతలు ఎక్కువ అంటారా? వీళ్ళేంటి అక్కడ ఉందనుకోండి, 18 years తర్వాత ఇక తల్లి తండ్రి ఏం బెటర్, నువ్వు వచ్చిన వరండాలో కూర్చొని మాట్లాడి వెళ్ళిపోవడం. ఓకే. ఇక్కడేంటి మనకి 66 years వచ్చినా నా కొడుకు ఇంట్లో అన్నం పెడతాడు, వాడు ఏం పని చేయడు. వాడు ఒక సిగరెట్ ప్యాకెట్ జేబులో పెట్టుకొని సిగరెట్ మళ్ళీ ఆడికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ. నేనైతే ఒప్పుకోనట్ల. ఓకే. మనం ఏదైనా పని చేసి తినాలి. కానీ కుటుంబ వ్యవస్థ అంటారు కదా, భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా విలువలతో కూడిన సమాజం. ఇలా ఉండబట్టే భారతదేశానికి మంచి గుర్తింపు పొందారు అంటారు కదా. మరి బయట దేశాలతో పోల్చి చూసినప్పుడు మీరు ఆ మాట అన్నది కరెక్టే. ఫ్యామిలీస్ అంటున్నారు కదా, అది ఎంతకాలం? ఇప్పుడు 65 ఏళ్ల తర్వాత అయినా నేను చచ్చిపోతాను, అప్పుడు రిలేషన్షిప్ కట్ అయిపోతుంది. 18 yearsకి నేను కనుక రిలేషన్ కట్ చేసుకున్నాను అనుకోండి, నాకు ఎక్కువ బాధ్యత వస్తుంది. అర్థమైందా? బయట సమాజంలో ఎలా బతకాలనేటువంటి వచ్చింది. అసలు నాకు సపోర్ట్ చేస్తున్నంత వరకు నేను ఇట్లాగే వస్తాను, అన్నం తింటాను, ఇట్టే చేస్తాను. లేకపోతే ఇంకోటి ఉంది ఇక్కడ ప్రాబ్లం. వాళ్ళ అన్నయ్య కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఏదైనా మంచి పొజిషన్ ఉందనుకోండి, వీడేం చేయడు, వాళ్ళ గురించి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ పోతూ ఉంటాడు. మీరు చూసుంటారు. వాళ్ళు పోషిస్తూ ఉంటారు, వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. 95% పీపుల్ ఇండియా, ఎస్పెషల్లీ సౌత్ ఇండియా, వాట్ ఐ అబ్జర్వ్ అయ్యాను, అంత ఇదే బ్యాచ్. అంటే గ్రెనడాలో అయితే కుటుంబ వ్యవస్థ, విలువలు ఇలాంటివి ఎలా ఉంటాయి? కుటుంబ వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు క్రిస్మస్ ఎప్పుడు ఆ కూతురు వెళ్ళి తల్లిని కలవడం, తల్లి వెళ్ళి కూతురుని కలవడం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కానీ డిస్టెన్స్, సో ఎవరి పర్సనల్ స్పేస్ వాళ్ళకు ఉంటుంది. పర్సనల్ అసలు ఎవరు ఇప్పుడు నా కొడుకే ఉన్నా అనుకోండి, వాడి బ్యాంకులో ఎంత ఉందని నేను అడగను. ఓకే. వాడు చెప్పడం,
అదే అంత ప్రైవేట్లీ అంతా ఉండదు వేరే. ఓకే. అది ఇక్కడ మనం ప్రతిదీ ఆయన అడిగి అనుకో నా దగ్గర 100 రూపాయలు ఉండేది, ఆయన అంటాడు నీకు ఎట్లా వచ్చినాయి అంటాడు, దాన్ని ఎట్లా ఖర్చు పెడతావు అంటాడు, ఎన్నో క్వశ్చన్లు అడుగుతాడు వాళ్ళు. అందుకని దట్ ఈస్ నాట్ మై బిజినెస్ అంటారు. సో అక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది ఎకానమీలో? ఈ టాక్సేషన్స్ కానీ, ఆదాయ మార్గాలు, ఆదాయం పైన ప్రభుత్వం విధించేటువంటి పన్నులు కానీ ఇక్కడికంటే ఫ్రీగా ఉంటుంది అన్నారు మీరు. బట్ ఫ్రీగా ఉంటుంది అంటే అక్కడ బిజినెస్ చేస్తే సంపాదించడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది అంటే టాక్సేషన్ మీద కూడా రకరకాల ఆలోచనలు ఉంటాయి. మీకంటే ఇన్వెస్టర్స్ కదా, మీకు 5 years దాకా ఉండదు. అంటే నార్మల్ పబ్లిక్ కూడా, నార్మల్ పర్సన్స్ కూడా, అక్కడ ఉండే సిటిజన్స్ కూడా, నార్మల్ పబ్లిక్ కి $1,200 లోపల నో ఇన్కమ్ ట్యాక్స్. ఓకే. ఆఫ్టర్ దట్ ఈస్ 15%, 20% సంథింగ్. ఓకే. పోస్ట్ 100,000కి మళ్ళీ తీసేస్తాడు. ఇదే సేమ్ సిస్టమ్. ఇంకొక విషయం ఏంటంటే అంత చిన్న దేశం, జనాభా చూస్తే కూడా 2 లక్షల కంటే ఎక్కువ లేదనే లెక్కలు కనిపిస్తుంది. కానీ ఎకానమీ విషయంలో ఇండియన్ రూపీ కంటే 31 రూపాయి, 42 రూపాయలు, 42 రూపాయలు ఇప్పుడు అంట. అంటే ఇప్పుడు మీ డాలర్, అంటే మీది ఈస్ట్ కరేబియన్ డాలర్, ఈ డాలర్ కి కంపేర్ చేసి చూస్తే ఇండియాలో 31 రూపాయి 32 రూపాయలు ఇవ్వాలని ఒక లెక్క చూపిస్తారు. సో మీరు చెప్పిన దాని ప్రకారం 40 రూపీస్, అదే 40 రూపీస్ ఆడ అనుకుందాం. అంత స్ట్రాంగ్ గా ఎకానమీ ఎలా ఉంది? ఇంత దేశం, ఇక్కడ ఇంత ఉత్పాదక శక్తి, ఇన్ని వనరులు, ఇంత లెగసీ ఇవన్నీ ఉన్నాయి కానీ వెనకబడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంత చిన్న దేశం అంత పవర్ఫుల్ ఎకానమీ ఎలా మెయింటైన్ చేస్తుంది? అక్కడ దానికి నేను మీకు చెబుతాను. మెయిన్గా ఈ ఈసీ డాలర్స్, ఈస్ట్ కరేబియన్ డాలర్కి లింక్ టు అమెరికా. ఓకే. వాడు సపోర్ట్ చేస్తాడు ఈ డాలర్కి. ఇప్పుడు 1983 నుంచి అదే $2.70 1 years. ఓకే. అదే కంటిన్యూ ఇప్పుడు దాకా. ఓకే. యుఎస్ గవర్నమెంట్ అంటే మీరు ఒక డాలర్ ఇస్తే $US $2.7 అంతేనా? మేము గనక మా ఈసీ డాలర్స్, ఓకే, $2.7 మీరు ఇస్తే ఒక $1 ఎక్కువ. మేమైతే 80 రూపాయలు ఇవ్వాలి, 80 రూపాయలు పైన ఇవ్వాలి ఇప్పుడు. అంటే మరి మనకి ఇంత ప్రజలు, చాలా జనం ఎన్ని ఉన్నాయి. అవి చిన్న కంట్రీలు కాబట్టి కొన్ని అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఇండియా సపోర్ట్ కూడా చేస్తుంది కాబట్టి వి సర్వైవ్. ఓకే. సో అలానే ఆపర్చునిటీస్ విషయంలో చూస్తే అక్కడ 2 పెద్ద ఖండాలు, అటు ఉత్తర అమెరికా, ఇటు దక్షిణ అమెరికా, అన్ని కూడా పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి. ఈ కరేబియన్ ఐలాండ్స్ సర్వైవల్, అందులో కూడా ఉన్నాయి 33 దీవులు ఉంటాయి. మళ్ళీ అందులో చిన్న చిన్న దేశాలు, ఎవరు కావాలి, అన్ని ఇండిపెండెంట్ కంట్రీస్. సో ఎలా పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంటుంది? మీరు ఇక్కడ ఇన్ని రాజకీయాలు చూసారు కదా, మరి అక్కడ రాజకీయాలు చూడలేదా? చూస్తాను కదా. ఇన్వాల్వ్ అవుతారా? ఎలా ఉంటది అక్కడికి? అక్కడ రాజకీయంలో డబ్బులు ఖర్చు పెట్టడం ఉండదు. డబ్బులు ఖర్చు పెట్టకపోతే ఓట్లు వేయరు కదా ఇక్కడ. అసలు అట్లా డబ్బులు ఇటువంటి ఓట్లకి ఏమి లేదు. ఏదన్నా షాపులో వెళ్ళి ఆయన కనపడ్డాడంటే ఓ బీర్ తాగించడం ఇంతే గాని, ఆ ఎలక్షన్ టైం అయినా విడివిడిగా కూడా జరుగుతూ ఉంటది. కానీ అసలు డబ్బు, కరప్షన్, ఓటుకు మాత్రం లేదు. మొన్న అమెరికా ఎలక్షన్స్ జరిగినాయి. అవును. ఇండియన్ ఎలక్షన్స్ కంటే ఎక్కువ హడావుడి నడిచింది అక్కడ. అంటే పెద్ద దేశాలు కదా. సార్ గ్రెనడాలో అసలు అలాంటివి ఏమి ఉండవా? ఏమి ఉండదు అసలు. మీరు ఇన్వాల్వ్ అయ్యారా? ఏదైనా పొలిటికల్ పార్టీస్ లో ఇన్వాల్వ్ అయ్యారా? ఇక్కడ పొలిటికల్ పార్టీస్ లో తిరిగారు కదా మీరు ఇక్కడ ఉన్నప్పుడు, మీ యంగ్ ఏజ్ లో తిరిగాను బాగా. ఇక్కడ ఇప్పుడున్న లీడర్స్ చాలా మందితో మీకు రిలేషన్స్, వాళ్ళ ఫాదర్స్ తో రిలేషన్స్ ఉన్నట్టుంది. మరి అక్కడ పార్టీల్లో ఎక్కడ తిరగలేదా? అక్కడ మోడల్లో ఎట్లా జరిగిందంటే, పార్టీల్లో తిరగటం కాదు, ఒక బిజినెస్ మ్యాన్ని, ఒక ప్రైమ్ మినిస్టరు, ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంటు 2 సైడ్ల నుంచి కలుస్తారు. ఓకే. మనం 2 సైడ్లు కలిసినప్పుడు మనం డిప్లొమాటిక్గా ఉండాలి. ఆయన మాట్లాడేటప్పుడు మనం మేము కూడా ఫండింగ్ ఇస్తాం. ఓకే. నాటు ఓట్లు కొనడానికి కాదు, అడ్వర్టైజ్మెంట్ పేపర్లు ఈ వాడి ఏదో ఇస్తూ ఉంటాం. అది ఫండింగ్ అనండి, మీ ఇదే భాషలో అనుకోండి. నేను 2 పార్టీలతో మాత్రం మంచిగా ఉంటాను. అక్కడ ఉన్న 2 పార్టీలతో మీకు రిలేషన్స్? ఎవరండి ఇప్పుడు నా ఫైల్స్ ఏమన్నా పార్లమెంట్కి వెళ్ళి అనుకోండి, అపోజిషన్ వాళ్ళు ఏమి మాట్లాడరు. మరి ఇక్కడ అలా ఫండింగ్ చేశారనుకోండి, లేదా సపోర్ట్ చేశారనుకోండి, వాళ్ళే ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు ఇట్లా అయిపోతున్నారు కదా. మరి గ్రెనడాలో అలాంటి ఆపర్చునిటీస్ అట్లా ఉండదు. ఇక్కడ సిస్టమ్ డిఫరెంట్. ఓకే. అక్కడ సిస్టమ్ డిఫరెంట్. ఇప్పుడు మీరు ఇక్కడ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనుకోండి స్టేట్లో, వాడు క్యాబినెట్ కన్నా స్టేట్ మినిస్టర్ అనుకోండి, వాడు ఎప్పుడన్నా కట్లాస్ తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గర గ్లాస్ కట్ చేస్తాడా? లేదు.
అసలు దానికి చాలా మంది ఉంటారు కదా మనకి. ఇంకా మీరు పోల్చుకోండి. అక్కడ కట్ చేస్తారా? అక్కడ ఆయన పొద్దున్నే 8ంటికి ముందు 4 గంటలు లెగిసి క్లీన్ చేసుకొని ఆడికి 6 క్లీన్ చేసుకొని ఆడే వేస్తాడు. సో మినిస్టర్సే ఆ స్థాయిలో ఉంటారు. ఆ స్థాయిలో ఉంటారు. మాకు ఇక్కడ వార్డు మెంబర్స్ కూడా ఉండరు అలాగా. ఇక్కడ మొన్న ఎవరు చూస్తున్నారు, మున్సిపల్ కౌన్సిలరే అవును, ఆయనకి ఏదో పెద్ద కార్ అంట, ఆయన అపాయింట్మెంట్ అంట, ఆయనతో పాటు 10 మంది అంట. ఆయన మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇట్లా లేదు. ఓకే. సో అప్పుడు మీరు 80s లో చూసారు కదా హైదరాబాద్లో రాజకీయం, అది అప్పటికి ఇప్పటికి పోలిస్తే ఎలా ఉంది? అప్పుడు అసలు అది అప్పటికి ఇప్పటికి చూస్తే మీరు ఈ ఎలక్షన్ సిస్టమ్ కానీ పార్టీల సిస్టమ్ కానీ అసలు 100% కరప్షన్కి వెళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు డబ్బు లేనిదే అసలు ఏ పని అవ్వదు. వాళ్ళు డైరెక్ట్గా చెబుతున్నారు కదండి, మీ ఛానల్స్లో నేను 5 కోట్లు ఖర్చు పెట్టాను, నేను 50 కోట్లు ఖర్చు పెట్టాను. మీ ఛానల్లో నేను ఎన్నోసార్లు చూశాను. అవును. కానీ అంటే అప్పుడు కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే కదా ఓట్లు పడినాయి. అసలు అప్పుడు ఎప్పుడైనా అప్పుడు సీట్లకి రేట్లు లేవా, ఓట్లకి రేట్లు లేవా? ఉన్నాయి. ఉన్నాయా? ఎంత ఉన్నాయి అప్పుడు? ఎంత ఉన్నాయి అప్పుడు? ఎమ్మెల్యేకి ₹1,00,000, ఎమ్మెల్యే సీటుకి ₹1,00,000. ఈ కౌన్సిలర్ వాడికి అయితే పేరుంటే ఆడికి ఇచ్చేసేవాళ్ళు. ఈ పాపం చేసుకుని అందరూ బతకాలి కదా అన్నట్టుగా ఉండేవాళ్ళు అప్పుడు. ఓకే. ఇప్పుడు అట్లా లేదు కదా. సో అక్కడ గ్రెనడాలో పొలిటికల్ సిస్టంలో ఇప్పుడు ఇక్కడ నడుస్తున్నటువంటి పార్లమెంటు, అసెంబ్లీ స్ట్రక్చర్స్ అన్ని ఉంటాయి. సేమ్ కామన్వెల్త్, సేమ్ రాజ్యసభ, దిగు సభ, ఎగువ సభ. అంటే బ్రిటిష్ కాలనీ సిస్టమ్, కలోనియల్ సిస్టమ్ కదండి. మీరు ఫాలో అయ్యేది, మేము ఫాలో అయ్యేది. ఆల్ కామన్వెల్త్ కంట్రీస్ ఫాలో సేమ్ థింగ్, ఒకటే సిస్టమ్. అవును. సో అయినా కానీ వాళ్ళు ఇంకా అప్గ్రేడ్ కాల ఇలాంటి విషయాల్లో. ఇంకా కారు కూడా. ఎందుకు? రీజన్ ఏంటంటే ఎథికల్ థింకింగ్ అనేది పబ్లిక్ లో ఎక్కువగా ఉండడం వలన ఇలాంటి విషయాల్లో ఆ నిబద్ధత కంటిన్యూ అవుతుంది అనుకోవాలా, లేదంటే అసలు మనం ఎలా అయినా కానీ గెలవాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ రాజకీయం ఇలా మారిపోయింది అనుకోవాలా? అక్కడ అట్లా ఉండదు. మనం ఇలాంటి లైఫ్ అండ్ డెత్, నిన్ను గెలవాలి ఈ ఇయర్, వాడు ఓడిపోయినా టేక్ ఇట్ ఈజీ, నెక్స్ట్ టైం అనుకుంటా. నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని నెక్స్ట్ టైం రెడీ. అప్పుడు ఆడు బతుకుంటే ఆడు మళ్ళీ నిలబెడతాడు, లేకపోతే అంతే. కానీ ఇదే కావాలి నాకు, ఈ పోస్టే కావాలి, నేను ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాను అన్నది లేదు. ఓకే. ఇవన్నీ ఏంటంటే నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు క్రైమ్ రేట్ కానీ అక్కడ జరిగేటువంటి ఈ ఇష్యూస్ ఇట్లాంటివి, దాడులు, భౌతిక దాడులు, ఘర్షణలు, మతకల్లోలాలు ఇక్కడ అవి కూడా ఉన్నాయి కదా చాలా. సో అట్లాంటి విషయాల్లో పరిస్థితులు అక్కడ ఏంటి? రీజనలిజము, క్యాస్టిజము, ఇటువంటి అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు సార్, ఏముండవు అసలు. ఇట్లాంటివి ఏమి లేదు. నిన్ను క్యాస్టిజం కానీ ఏది ఉండదు. అది ఒకటే క్రిస్టియానిటీ అంతే. ఇంకా వేరే క్యాస్ట్లు ఇట్లా మత కళాలు, చంపుకోవడాలు, వీడు నా పార్టీ, ఆడు నా పార్టీ, ఏం అట్లాంటిది. కానీ ఎథనికల్గా చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు అక్కడ కూడా. ఇండియన్స్ కూడా 2% దాదాపు ఉన్నారని చెప్పని లెక్కలు చూపిస్తున్నాయి. లోకల్ పీపుల్ ఉంటారు, ప్లస్ యూరోపియన్స్ వచ్చి వలస వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఈ వేరియేషన్స్ ఏమి సమస్యలకు కారణం అవ్వలేదు? ఇంతవరకు నేను చూసింది అసలు ఏం లేదు. క్రైమ్ రేట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకి ఇక్కడ మాట్లాడితే రేపులు, మర్డర్లు. అసలు రేప్ అనేది నేను వినలేదు. అసలు రేపు ఎందుకు వచ్చుద్ది అక్కడ? అక్కడంతా సెక్స్ ఫ్రీ అంతా. ఇది అసలు రేప్ అనేది రాదు, ఉండదు అసలు, ఉండదు. రాబరీలు ఏదో చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి కానీ మేజర్గా చంపటాలు అట్టా. సో మొత్తానికి ఒక పీస్ఫుల్ కంట్రీ కెనడా. హెవెనా? ఇలా ఇక్కడ చూస్తుంటే మీ ఆఫీస్కి రావాలంటే నాకు 4 గంటలు పట్టింది. ట్రాఫిక్ ఏంటండి? అవును. అసలు అక్కడ అట్లా ఉండదు ట్రాఫిక్ సిస్టమ్. ఇప్పుడు స్టార్ట్ అయింది, ట్రాఫిక్ కొంచెం స్టార్ట్ అయింది, కానీ మిగతా విషయాలు అట్లా ఏమి ఉండదు. సో మేజర్ గా టూరిస్టులకు కూడా ఒక హెవెన్ ఇది అనుకోవచ్చా? ప్రతి వాళ్ళు అదే చూస్తారు కదా. ఎంజాయ్ ఇన్ బీచ్, లాస్ట్ నైట్ హోల్ నైట్ ఐ స్లెప్ట్ దేర్ అండ్ చెబుతారు. మా దగ్గరికి స్పెషల్గా వచ్చేది కరీబ్ బియర్ అని ఉంటుంది. వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి వచ్చి దాన్ని తాగడానికి వస్తారు. మళ్ళీ రమ్ ఉంటుంది, దాన్ని తాగడానికి వస్తారు కొంతమంది. అట్లా. సో మొత్తం మీద కరీబియన్ ఐలాండ్స్ కి రమ్మంటారు తెలుగు వాళ్ళు. మీరు మోస్ట్ వెల్కమ్ సార్. మీరు ఎంతమంది వస్తే మాకు అంత మంచిది. రైట్. థ్యాంక్ యూ గీతా కిషోర్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు, మీ టీవీ ఛానల్ మీకు నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇది గీతా కిషోర్ గారు, ఈజ్ ఎక్సలెన్సీ. ఆయన ఇప్పుడు మన హై కమిషనర్, భారత్లో గ్రెనడా నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి భారత హై కమిషనర్ గీతా కిషోర్ గారు ఒక తెలుగు వ్యక్తి. తన ప్రస్థానాన్ని హైదరాబాద్ నుంచి, తెనాలిలో పుట్టినప్పటికీ హైదరాబాద్ నుంచి ప్రారంభించి
విదేశాలకు వెళ్ళి కరేబియన్ ఐలాండ్స్లో సెటిల్ అయ్యి ఒక వ్యాపారవేత్తగా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందడమే కాకుండా రాజకీయ వర్గాలకి అందరివాడిగా మారినటువంటి వ్యక్తి ఈయన. అందుకనే ఆయనని భారత హై కమిషనర్గా, తొలి హై కమిషనర్గా ఆ దేశం అపాయింట్ చేసింది. సో మన దేశం నుంచి ఎంతమంది అయినా రండి, అక్కడ ఉన్నటువంటి పర్యాటక ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలని ఆస్వాదించండి. అలానే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా ఎన్నో అవకాశాలు కల్పిస్తుంది గ్రెనడా దేశం అని చెప్తున్నారు. సో చూడండి, గ్రెనడా అనేది మ్యాప్లో ఉందా లేదా అనేది ఇప్పటివరకు మనకు తెలియదు, కానీ ఒక తెలుగు వ్యక్తి అక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు గ్రెనడా గురించి అందరూ ఆలోచిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.